జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టు రాక్షస మూకలు మతం అడిగి మరీ చంపేశారు అని చెప్పి ఇంత అమానుషకాండకు వీళ్ళు పాల్పడిన తర్వాత వాళ్ళ లక్ష్యం ఏంటి? దేశంలో మత ఘర్షణలు రేగొట్టాలి, చెలరేగేలా చేయాలి, సో దట్ భారతదేశంలో అశాంతి కలగాలి అన్నది వాళ్ళ కుట్ర. టెర్రరిస్టుల మైండ్లు అంత ఉన్మాదంగానే ఆలోచిస్తారు కదా. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులే వాళ్ళ మీద తిరగబడి గన్నులు లాక్కునే ప్రయత్నం చేసి వాళ్ళనే వాళ్ళు కాల్చివేసి అండ్ అక్కడ పాల్గొన్న ఆ టూరిస్టులు, ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మరికొంతమంది కూడా, లేదా అక్కడ వాళ్ళే మమ్మల్ని కాపాడారు, వాళ్ళ వల్లే మేము బతికి బయట కట్టామని చెప్పి చాలామంది చెప్పడం. సో అప్పుడు ఆ టెర్రరిస్టుల పాచిక పారలేదు. సరే, మన దేశంలో ఉన్న కొందరు డిజిటల్ సోషల్ ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో, అంటే మతం మీద విషయం జిమ్మి ఈ ఎదవలకు తెలియదు భారతదేశంలో మతాన్ని మీద విద్వేషం వెదజల్లితే అల్టిమేట్గా మన దేశమే ఇబ్బందులకు పడుతుంది. ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గాడి ఆలోచన అదే, ఇక్కడ ఉన్నటువంటి కొందరు సోషల్ డిజిటల్ ఉగ్రవాదుల ఆలోచన కూడా అదే. తాజాగా రే బాబు ఇటువంటి వాళ్ళు చూడండి రా, ఈరోజే విదేశాంగ సెక్రటరీ ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. విక్రమ్ మిస్త్రీ, రక్షణ శాఖ ప్రతినిధులు సోఫియా ఖురేషి అండ్ వ్యామికా సింగ్లతో కలిపి ఒక మీడియా సమావేశం నిర్వహించి సంచలనమైన విషయాలు చెప్పారు. పాకిస్తాన్ భారత్లో మత ఘర్షణలు రేపే విధంగా టార్గెట్ చేస్తూ ఉంది అని, కొన్ని సున్నితమైన ప్రాంతాలు అండ్ గురుద్వారాలను టార్గెట్ చేసి, కొన్ని సున్నితమైన ప్రాంతాలు అంటే తెలుసుగా, అండ్ గురుద్వారాలను కూడా టార్గెట్ చేసి దేశంలో మత ఘర్షణలు చెలరేగే విధంగా అటువంటి టార్గెట్ ఓవరాల్గా 36 ప్రదేశాలను వాళ్ళు గుర్తించి అటాక్ చేశారు అని, మనం వాటిని తిప్పికొట్టాము అని, దేశంలో మత ఘర్షణలు చెలరే విధంగా చేసే ఆ ప్రధానమైన ఎజెండాతో వాళ్ళు ముందుకెళ్తున్నారని. మన దేశంలో ఉన్నటువంటి కొందరు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఉంటారు, విద్వేషం వెదజల్లుతూనే ఉంటారు. అంటే వీళ్ళకి తెలియదు అది ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తారు. ఆ ఎదవలకు అంత ఆలోచిస్తే వాట్సాప్లో వచ్చేటవని నమ్ముతారా? కానీ ఈరోజు భారత ప్రభుత్వమే చెప్పింది దేశంలో మత ఘర్షణలే వాళ్ళ టార్గెట్. ఏకంగా కనుక సున్నితమైన ప్రాంతాలు, గురుద్వారాల మీద కూడా దాడి చేసి మత ఘర్షణలు చెలరేగే విధంగా చేయాలి. మేము తిప్పికొట్టాము అని మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఏమని? ఆ టెర్రరిస్టు ఉన్మాదులే ఇక్కడ మతం మీద విద్వేషం చెప్పే వీళ్ళు ఉన్మాదులే, వాళ్ళ చేతిలో తుపాకు లేదు, వీళ్ళ చేతిలో టెర్రరిస్టు చేతిలో తుపాకీ ఉంది, వీళ్ళ చేతిలో తుపాకు లేదు, ఇద్దరు టెర్రరిస్టులేనని ఆ భావం నుంచి బయటకు రావాలి. అసలు నిజమైన భారతీయ ఐక్యత అందులోనే ఉంది. చాలా సంచలనమైన విషయాలు చెప్పారు. 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 400 డ్రోన్లతో పాకి దాడులకు పాల్పడింది అని, పాకిస్తాన్ తన పౌర విమానాలకు రక్షణ కవచాలుగా పాకిస్తాన్ పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంటుంది అని, మన భారత గగనతల రక్షణ వ్యవస్థలను వాళ్ళు పరీక్షిస్తున్నారని, నిఘా సమాచార సేకరణ లక్ష్యంగా ఈ డ్రోన్ దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పినటువంటి భారత ప్రభుత్వ ప్రతినిధులు, పాకిస్తాన్ డ్రోను క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ అక్కడ పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదని, కరాచీ లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయని, తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటుంది అని చెప్పి, భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్ళే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదని, అంతర్జాతీయ విమానాలను దృష్టిలో పెంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంతో వ్యవహరించింది అని, ఇక్కడ మన రక్షణ వ్యవస్థలను పరిశీలించడం, వాళ్ళు పరీక్షించడం, నిఘా సేకరణ, అన్నింటికంటే మించి ఇక్కడ మత అల్లర్లు చెలరేగేలా చేయాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్. నేను చెప్పాను, టెర్రరిస్టు అదే ఆలోచిస్తున్నాడు, మన దేశంలో కొందరు సోషల్ ఉగ్రవాదులు, డిజిటల్ ఉగ్రవాదులు అదే ఆలోచిస్తున్నారు. ఇద్దరిది ఒకే మైండ్ సెట్. సో మనం ఆ టెర్రరిస్టులను ఏరిపారేయడమే కాకుండా, వాళ్ళ పీచమర్చడమే కాకుండా, దేశంలో ఉన్న సోషల్ ఉగ్రవాదులను కనుక వాళ్ళ మైండ్ సెట్లను కనుక ఏరిపడేస్తే భారతదేశానికి ఎదురు తిరగనేది ప్రపంచంలో ఏ శక్తి కానీ నిలబడలేదు. అంత ఉంటుంది మన ఐక్యత, మన బలం. ఇక్కడ ఉన్నటువంటి సోషల్ ఉగ్రవాదుల మైండ్ సెట్ని కనుక ఏరిపడేయాలి.
బాంబులతో కాదు కానీ పినాయిలతో గడగాలి ఇక్కడ ఉన్నటువంటి కొందరు మైండ్ సెట్లను.